సినిమా కార్మికుల సమ్మెకు సంబంధించి లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. సినిమా నిర్మాతలు కార్మికుల మధ్య సయోధ్య కుదరడం లేదు. 30% వేతనాల కోసం సినీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆ స్థాయిలో పెంచడం అసాధ్యమని నిర్మాతలు తేల్చి చెప్తున్నారు. కార్మికులు షూటింగ్ కు వస్తేనే చర్చలు అని స్పష్టంగా చెప్తున్నారు ప్రొడ్యూసర్స్. డిమాండ్లకు ఒప్పుకుంటేనే షూటింగ్స్ అంటున్నారు కార్మికులు. కార్మికుల బెదిరింపులకు భయపడము అంటోంది ఫిలిం ఛాంబర్. కొత్త వాళ్లతో షూటింగ్ చేస్తామని ఛాంబర్ కూడా చెప్తోంది. టాలీవుడ్ వివాదం నేపథ్యంలో చిరంజీవితో గిల్డ్ నిర్మాతలు భేటీ అయ్యారు. సినీ కార్మికుల వేతనాల పెంపు వ్యవహారంపై వీళ్లంతా చర్చిస్తున్నారు. సినీ కార్మికులు చేస్తున్న సమ్మె, చేస్తున్న చర్చలు ఒక కొలిక్కి రావట్లేదు అనే తెలుస్తోంది. సమస్య మరింత జటిలంగా మారే అవకాశమే కనిపిస్తోంది. చాలా సినిమాల పైన ఈ సమ్మె ఎఫెక్ట్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు అని లేకుండా చాలా సినిమా రంగంలోని దాదాపు ప్రతి ఒక్కరు కూడా ఈ సమ్మె వల్ల ఎఫెక్ట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ సినిమా నిర్మాతలు కార్మికులకు మధ్య మాత్రం సయోధ్య కుదరడం లేదు. 30% వేతనాల పెంచడం కోసం సినీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆ స్థాయిలో పెంచడం మాత్రం అసాధ్యం అని నిర్మాతలు చాలా క్లియర్ గా చెప్తున్నారు. కార్మికులు షూటింగ్ వచ్చి ఇటు పని కొనసాగిస్తూ వాళ్ళు వేతనాల పెంపు కోసం కావచ్చు, వాళ్ళకున్న సమస్యల కోసం కావచ్చు చర్చలకు వస్తేనే అప్పుడు ఈ సమస్యకు ఒక పరిష్కారం వస్తుంది. కానీ షూటింగ్లన్నీ కూడా ఆపేసి ఇలా చర్చలు అంటూ వేతనాల పెంపు అంటూ డిమాండ్ చేస్తే మాత్రం కుదరదు అని చెప్తున్నారు నిర్మాతలు. సో డిమాండ్లకు ఒప్పుకుంటేనే షూటింగ్స్ వస్తామని మరోవైపు కార్మికులు కూడా చెప్తున్నారు. కార్మికుల బెదిరింపులకు ఏమాత్రం భయపడము అని ఫిలిం ఛాంబర్ చెప్తోంది. అయితే కొత్త వాళ్లతో షూటింగ్ చేస్తామని ఒక కొత్త వాదన కూడా తీసుకొస్తోంది ఫిలిం ఛాంబర్. మొత్తం మీద టాలీవుడ్ వివాదం నేపథ్యంలో చిరంజీవితో గిల్డ్ నిర్మాతలు భేటీ అవుతున్నారు. సినిమా నిర్మాతల కార్మికులకు మధ్య చర్చలైతే ఒక కొలిక్కి రావట్లేదు. షూటింగ్ అన్ని కూడా ఆగిపోయాయి. సినిమా రంగంలోని చిన్న స్థాయి కార్మికుడి నుంచి ఒక బడా ప్రొడ్యూసర్ వరకు, బడా హీరో వరకు అందరూ కూడా ఈ సమ్మె వల్ల ఎఫెక్ట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఓవైపు చర్చలు కొనసాగుతున్నాయి. ప్రొడ్యూసర్స్ చెప్తోంది ఏంటంటే ఇటు షూటింగ్స్ కొనసాగిస్తూ మీ డిమాండ్స్, మీ వేతనాల పెంపు కావచ్చు, మీ సమస్యల పరిష్కారం కోసం కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తేనే చర్చలకు వస్తాము అని చెప్తున్నారు నిర్మాతలు. చిరంజీవి నివాసం వద్దకి నిర్మాత సురేష్ బాబు వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. ఫిలిం ఛాంబర్ గిల్డ్ చిరంజీవితో ఈ సమస్యల పరిష్కారం కోసం ఏం చేయాలి అన్న సమాలోచనల కోసం వాళ్ళంతా అక్కడ భేటీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడే నిర్మాత సురేష్ బాబు చిరంజీవి ఇంటికి చేరుకున్నారు. మొత్తం మీద టాలీవుడ్ పంచాయతీ అయితే చిరంజీవి ఇంటికి చేరింది. మరి అక్కడ సమస్యల పరిష్కారం కోసం ఎలాంటి చర్చలు జరుగుతాయనేది వేచి చూడాలి.